60వ అధ్యాయము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాట, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. సంవత్సరాలు మారుతున్నా, ఎన్నో ఆదివారాలు మారుతున్నా, యుగాలు మారుతున్నా, దశాబ్ద కాలాలు మారుతున్నా, ఎన్నో సంవత్సరాలు మనం అనుభవిస్తున్నా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కటిక చీకటి మాత్రం విస్తరిస్తూనే ఉందండి. చూడుము, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది. భూమి మీద వెలుగు ఉంది, చీకటి ఉంది. ఈ వెలుగు సంబంధమైనటువంటిదేమో జీవితమేమో అందరినీ ఒకరొకరు చూస్తూ ఉంటారు. వెలుగులో అందరూ కనబడతారు. ఈయన పలానా మనిషి, పలానా వాడు, పలానా ఊరు అనేటటువంటి గుర్తింపును వెలుగులో మనం చూస్తూ ఉంటాం. కానీ చీకటి మాత్రం ఏం చేస్తుంది? ఎవరికి కనబడనటువంటి రీతిగా మనల్ని కమ్మివేస్తూ ఉన్నది. కాబట్టి ఈ భూమి మీద వెలుగు ఉంది, చీకటి ఉంది. ఈ చీకటి ఏం చేస్తుందంటే జనములను కమ్మేస్తుందటండి. ప్రకృతిని కాదు, ఎవరినండి? జనముల్ని కమ్మేస్తుంది. వెలుగు చూడనివ్వకుండా, వెలుగు మనుష్యులకు కనబడనివ్వకుండా, వెలుగు ప్రకాశింపనివ్వకుండా మనుష్యుల్ని ఏం చేస్తుందంటే చీకటి, కటిక చీకటి కమ్మేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చీకటి కలిగినటువంటి మనుష్యులు అనేకములు ఉన్నారు. ఈరోజు మాదక ద్రవ్యాలు తీసుకునేటటువంటి వారు చీకటిని ప్రేమిస్తారు. ఏమండి, లేనిపోని మత్తు పానీయాలను సేకరించేటటువంటి వారు చీకటిని ప్రేమిస్తారు. ఇంకా అనేక రకాలమైనటువంటి చెడ్డ కార్యాలు కేంద్రీకృతమైంది ఈ చీకటి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చీకటి కలిగినటువంటి బ్రతుకులు మన చుట్టూ అనేకములు కనబడతా ఉన్నాయి. ఏమండి, అనేక జబ్బులు కలిగి, అనేక వ్యాధులు కలిగి, అనేక బలహీనతలు కలిగి, అనేక రుగ్మతలు కలిగి, అనేక వ్యసనాలు కలిగి, అనేకమైనటువంటి ఆ చెడ్డ అలవాటు నుంచి విడుదల పొందలేక మగ్గిపోతున్నటువంటి ప్రజలు అనేక మంది మన చుట్టూ కనబడుతున్నారు. ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు వారిని దాటిపోతున్నాయి. కానీ వారి జీవితంలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, వెలుగు ఎంత మాత్రము కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? వెలుగు సంబంధివైతే నువ్వు చీకటిలో ఉండడానికి ఇష్టపడవు. నువ్వు వెలుగు సంబంధివైతే చీకట్లో సంచరించు వాటి మీద నువ్వు లక్ష్యం ఉంచవు. వెలుగు సంబంధివైతే నువ్వు యేసు క్రీస్తును కలిగి జీవిస్తూ ఆయన కొరకు జీవించేటటువంటి వారుగా మీరు ఉంటారు. ఎవరు మీరు? ఏ చోట మీరున్నారో ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ చోటు నువ్వు నిలబడ్డావు? నీ ఉన్నటువంటి చోటు వెలుగుందా? నీ ఉన్నటువంటి చోటు చీకటి ఉందా? ఎవరి మధ్య నువ్వు సంచరిస్తున్నావో నీవు పరిశీలన చేసుకోవాల్సినటువంటి వాడవై నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వెలుగు సంబంధి అయినటువంటి వాడు ఏం చేస్తాడు అని అంటే, వెలుగులో ఉంటూ ఆయన ఏం చేస్తాడు అని అంటే ప్రతి అపాయమును ఆయన తప్పించుకుంటాడు. అవునా కదా? వెలుగులో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడండి? ప్రతి అపాయం, కుర్చీ అడ్డుంది, తొలగి వెళ్ళాలని తెలుసు. ఏమండి, మెట్లు ఉన్నాయి, దిగి వెళ్ళాలని తెలుసు. మనుషులు అడ్డున్నారు, తప్పుకొని వెళ్ళాలని తెలుసు. ఏమండి, అదే చీకట్లో ఉన్న వాళ్ళకి కుర్చీ ఎదురుందో ఆయనకి తెలియదు, మెట్లో గొయ్యో ఆయనకు అర్థం కాదు. మనుషులు ఎవరైనా ఉన్నా తగులుకుంటూ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి చీకట్లో ఉన్నటువంటి వారికి ఉంటుంది. ఎవరు నువ్వు? నీవు నిలబడినటువంటి చోటు
ఎక్కడా? ప్రియా దేవుని బిడ్డలారా, సంఘములో వెలుగుకు సంబంధించినటువంటి బిడ్డలు అయ్యుండి కూడా ఇంకా అంధకారంలోనే జీవించేటటువంటి వారు అనేకమైనటువంటి మనుష్యులు మగ్గిపోతున్నారు. ఇక్కడుండి కూడా చీకట్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇక్కడుండి కూడా వాక్యాన్ని వినక, వాక్యాన్ని అంగీకరించక, వాక్యాన్ని అనుసరించక వారి హృదయం చీకటితో నింపుకున్నటువంటి వారు ఉన్నారు. ఎవరు నువ్వు? ఎవరు నీవు? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ హృదయం ఎక్కడుంది? ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు? నువ్వు నిజంగా యేసు క్రీస్తులో ఉంటే ఆ వెలుగు నీ హృదయంలో ఉంటుంది. నీ హృదయంలో ఉంటే గనక ఆ వెలుగు నలుగురికి ప్రత్యక్ష పరచబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. చీకట్లో ఉన్నటువంటి బ్రతుకులు ఎట్లున్నాయని అంటే, ఎదుటి వారి అవసరాలు తీర్చలేక, ఎదుటి వారికి దారి చూపించలేక వారికి వారే మగ్గిపోతున్నటువంటి వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎప్పుడు వెలుగులోకి వస్తారు? ఏమండి, ఎప్పుడు మీరు వెలుగులోకి వస్తారండి? కటిక చీకటి జనములను కమ్మేస్తుంది కదా. ఆయన అంటున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. దేవునికి స్తోత్రం. కటిక చీకటేమో జనాల్ని కమ్మేస్తుంది, దేవుని హస్తమేమో నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది నువ్వు పట్టుకోవాలని, అనేకులకు వెలుగుగా నిన్నుంచాలని, అనేకులకు మార్గదర్శమైనటువంటి జీవితం నీకు ఇవ్వాలని చెప్పి దేవుని శక్తి నిన్ను పట్టుకుంటా ఉంది. దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథం ఒకసారి చూద్దాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం కానించి చదువుదాం. ప్రజలారా ఆలకించుడి, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గు వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియచేతురు. గొంగళి పురుగును విడిచిన దానిని, మిడతలు తినివేసిన దానిని, మిడతలు విడిచిపెట్టిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తురారా మేలుకొని కన్నీరు విడువుడి. దేవునికి స్తోత్రం. మత్తులారా మేల్కొని మీరేం చేయండి? కన్నీళ్లు విడవండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరు ఆలకించండి. మీరు ఈ సంగతి ఎప్పుడైనా విన్నారా? మీ దినముల్లో ఇది జరిగిందా? ఏమండి, ఈ సంగతి మీ బిడ్డలకు మీరేం చేయండి? తెలియచేయండి అంటున్నారు కదా. 3వ వచనం కాడి నుంచి 4వ వచనం కాడి నుంచి, గొంగళి పురుగులు తినివేసిన దానిని మిడతలు తినివేసినాయి, మిడతలు తినివేసిన దానిని పసర పురుగులు తిన్నాయి, పసర పురుగులు తిన్న వాటిని చీడ పురుగులు తిన్నాయి. మీరు తినటానికి ఏముంది ఇక్కడ? ఏమనుందా? తెగుళ్ళు చూడండి, ఎన్ని రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చినాయండి ఇక్కడికి చెప్పాలి. 1 నెంబర్ 1 గొంగళి పురుగు, 2వది మిడతలు, 3వది పసర పురుగు, 4వది చీడ పురుగు. ఈరోజు కలుపు మందు కొట్టని పంట లేదు, తెగుళ్ళు రాకుండా లేనటువంటి పంట లేదు. ఎందుకు కొడుతున్నారు? ఇది కొడితేనేమో పసర పురుగు అండి, ఇది కొడితేనేమో చీడబట్టదండి, ఇది కొడితేనేమో గొంగళి పురుగులు రావండి అని చెప్పి అనేక రకాలైనటువంటి పంటలకి మీరు ఏం చేస్తున్నారని అంటే మందులు, కలుపు మందులు, పురుగు మందులు కొడుతున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమండి, కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి అంటే మనం దేవుని మాట చెప్పాలి, మనం దేవుని మాట వినట్లేదు. ప్రియమైనటువంటి వారలారా ఆలోచన చేయండి. మనం దేవుని మాట వినకపోతే ఆయన ఏం చేస్తున్నాడంటే అనేక రకాలైనటువంటి తెగులు, ఇగో
ఆయన నా మాట వినట్లేదు, కానీ నా గురించి ఆలోచన చేయట్లేదు, కానీ ఇదిగో మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన మహాసైన్యాన్ని పంపించేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు కలుపు కొట్టే ఈ పురుగు మందులన్నీ కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఎక్కడ తయారవుతున్నాయండి? ఇజ్రాయెల్. అక్కడి నుంచే, ఆ దేశం నుంచే మన దేశానికి ఉత్పత్తి అవుతున్నాయి. ఏ పురుగు మందుని ఎట్లా చంపాలో ఎవరు పరిశోధన చేస్తున్నారండి? ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడండి? ఇశ్రాయేలు ప్రజలు నా మాట వారు ఆలకించట్లేదు, పెద్దలకేమో గుర్తుండట్లేదు, దేశపు కాపురస్తులేమో నా మాటకు చెవియొగ్గట్లేదు, ఏవైనా మంచి పిల్లలు ఎవరైనా ఉన్నారు అని అంటే తర్వాత తరానికి వారు తెలియచేయట్లేదు. అరే, ప్రతి సంవత్సరం ఇది మన బాధ్యత, దేవునికి బలర్పించాలి, దేవుని సన్నిధానంలో ఉండాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి, పాప పరిహారార్థమైనటువంటి బలులు దేవునికి అర్పించాలి, ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, దీన్ని మనం చేస్తే ఇది మనకు దీవెన, ఆశీర్వాదం అని చెప్పేటటువంటి మనుష్యులు తర్వాత తరానికి లేకుండా పోతున్నారు. అందుకనే ఈ 4 రకాలైనటువంటి సైన్యాలు మన మీదకు వస్తున్నాయి. వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? వింటున్నారా అండి? కాబట్టి ఎవరు మీకు కావాలి? ఎవరు మీరు సంబంధులు? ఎవరిని సంబంధించినటువంటి వారు? మీ హృదయములలో ఎవరున్నారు? దేవుని కార్యాలు ఉన్నాయా, లేకపోతే మనుష్యుల కార్యాలు ఉన్నాయా? దేవుడున్నాడా? ఇహలోకం ఉందా? వెలుగుందా? చీకటి ఉందా? ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన అంటున్నాడు, మత్తులారా మేల్కొని కన్నీరు విరుడి, ద్రాక్షరస పానము చేయువారులారా రోదన చేయుడి, కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమైపోయింది. పండగ రోజు కూడా పాత బట్టలే. అర్థమైందండి? పండగ డబ్బులు ఉండట్లేదు, దేవునికి ఇవ్వట్లేదు, కాబట్టి దేవుని సన్నిధానంలో ఏమీ లేకుండా పోతున్నా. అందరికీ కొంటారు పాపం పురుషులు, వారికి మాత్రం కొనుక్కోరు. ఎందుకంటే ఆర్థిక బడ్జెట్ మిగతా వాళ్ళకి సరిచేయాలి కాబట్టి పాపం వారు కొనుక్కోరు. భార్యకి కొంటారు, పిల్లలకి కొంటారు, అన్నిటికీ కొంటారు. కానీ పండగ రోజు కూడా ఆయన పాపం పాత బట్టలతోనే పురుషులు వస్తూ ఉంటారు. నిజమో కాదో ఆలోచన చేయండి, మీ ఇళ్లలో పరిశీలన చేసుకోండి. ఎందుకు అనంటే అప్పులు అనేకములు ఆయనకు తెలుసు, ఎక్కడెంత కట్టాలనేది, ఎవరికి ఎంత ఇయ్యాలనేది ఆయనకు తెలుసు. కాబట్టి నా ఒక్కడి వల్ల ఆయన కేవలం 500, 1000 మిగిలిన అవి దానికి ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశంతో వారు ఏం చేస్తున్నారని అంటే పండగ రోజు కూడా, దేవుని స్తుతించాల్సినటువంటి రోజు కూడా ఏ స్థుతి లేకుండా గమ్మనే మిగిలిపోతున్నారు. ఎందుకు ఈ శాపం వస్తుందో తెలుసా అండి? ఆయనే సరిగ్గా మందిరానికి ఎవరు చెప్పాలి? ఎందుకు ఇన్ని భారాలు ఆయన మీద ఎందుకు ఉన్నాయో తెలుసా? ఆయన దేవుని సన్నిధానానికి రాలేకపోతున్నాడు కాబట్టి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా ఏమంటున్నాడు? నా యొద్దకు రండి. చెప్పాలా? ఏమంటున్నారండి ఆయన? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటే మనమేమో, మన ఇంటి పెద్దలేమో రాకుండా వారి భారాన్ని వారే మోస్తూ, దేవుడా ఈ భారాన్ని తీసే అంటే ఏ దేవుడు తీస్తాడు? ఎవరున్నారండి నీ దగ్గరకు వచ్చి భారం తీసేటటువంటి వాళ్ళు? ఆలోచన చేయండి. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గుర్తించట్లేదు. ఆయన వచ్చి బాబు నా దగ్గరికి రా, ఈ వైపు తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరిగితే గనక, నా వైపు చూస్తే గనక నీకు ఆశీర్వాదము, మేలు, నీకుండేటటువంటి దరిద్రాన్ని అంతటిని తీసివేసి నా కుమారుడిగా నేను నిలబెడతానని వాక్యానుసారంగా మనం మాట్లాడుతుంటే ఆయన వైపు తిరగక, ఆయనతో మాట్లాడక, ఆయనతో సంభాషణ చేయక మన భారాన్ని మనమే చెప్పాలి మోస్తున్నాం. కుటుంబ పెద్దలారా ఏం నేర్పిస్తున్నారు మీ కుటుంబానికి? ఈరోజు నువ్వు రావు, ఎదిగితే నీ కొడుకు రాడు. సంవత్సరం మారిపోతుంది, వయస్సు పెరుగుతూ ఉన్నది. ఈరోజు సంతోషంగా వచ్చినటువంటి నీ చిన్న కుమారుడు, ఈరోజు సంతోషంగా వచ్చినటువంటి నీ బిడ్డలు వయసులో చిన్నోళ్ళు కాబట్టి అరే పోరా అనగానే వాళ్ళు నీకు అమ్మకు భయపడి వస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళకి 18 సంవత్సరాలు నిండుతాయి. నేను ఎందుకు వెళ్ళాలి చర్చ్కి నువ్వు రాకుండా అని అడిగితే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? నీ జవాబు ఏంటిది? నానా మేమెందుకు వెళ్ళాలి, నువ్వెందుకు రావు అని అంటే ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఆలోచన చేయండి ఒకసారి.
ప్రభువారేమో నా దగ్గరికి రా, నీ భారానంతటిని నేను తీసేస్తా, నా మీద వేయండి, నేను మోయగలను నా భారం అంతా, అదేదైనా సరే అని ప్రభువారు అంటుంటే మనమేమో ఆయన దగ్గరికి రాకుండా, మన భారం ఆయనకు అప్పగించకుండా మనమే ఆ భారాన్ని మోస్తూ దేవునికి దూరం అయిపోయి దేవుడు చేసేటటువంటి కార్యాలు కూడా బిడలకు తెలియచేయలేనటువంటి భ్రష్ట స్థితికి దిగజారిపోతుంది నేటి సంఘం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆల్వేస్ బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దయచేసి మీ స్థితి, మీ ఆత్మీయ స్థితి మీరేం చేయండి అంటే మరల్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? ఏం చేయాలండి? మీకు నష్టం ఎక్కడొస్తుందో దాన్ని మీరు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అర్థమైందండి? ఏం చేయాలండి? మీకు బాగా ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నారో మీరు అంచనా వేసుకొని, ఓహో ఈ పని వల్ల నాకు నష్టం కలిగింది, ఈ పని వల్ల నాకు ఏ మేలు కలగట్లేదు, కాబట్టి ఈ పని నేను తగ్గించుకుంటా అని చెప్పి ఏం చేయాలి అని అంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పత్తి చేలు వేసారు చాలా చోట్ల, మేము వేసినాం. వేసిన తర్వాత ఒకసారి లెక్కేసుకుంటే సంవత్సరానికి 50,000 అయినాయి. కలుపు కూలీలే. ఎంతండి? ఎంత ఖర్చు అది? చాలా కదా. దీన్ని తగ్గించుకోవాలనుకున్నాం. మళ్ళీ ఏం చేసాం? మళ్ళా సంవత్సరం 30,000 అయినాయి. మళ్ళీ ఏమనుకున్నాం? 30,000 కూడా ఎక్కువే, తగ్గించుకోవాలి. ఏం చేసినాం అని అంటే ఒక తిరిగేది తీసుకున్నాం, తోసుకెళ్ళేది. ఇప్పుడు దానివల్ల కొంత తగ్గింది. ఇప్పుడు ఎంత అయినాయి? 10,000. ఇప్పుడు ఈ కూడా తగ్గించుకోవాలనుకుంటున్నాం. ఏం చేయాలి అని అంటే కొన్ని పనులు మనమే దేవునికి అప్పగించి చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు నష్టం కలిగించేదేదో నువ్వెందుకు గుర్తుపట్టలేకపోతున్నావు? అర్థం చేసుకోండి ఒకసారి. మిమ్మల్ని బాగా దేవునికి దూరం చేసే వ్యసనం ఏదో, అలవాటు ఏదో, ఇబ్బంది ఏదో, ఇరుకేదో, మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలైనా ఉండొచ్చు. ఏమండి? దేవునికి ఎందుకు మీరు చెప్పుకోవట్లేదు? మీ బ్రతుకును ఎందుకు మార్చుకోవట్లేదు? దయచేసి ఆలోచన చేయాలి. అందుకనే ఇది ఎవరికి తెలియదు అని అంటే మత్తుడైనటువంటి వాడికి తెలియదు ఈ విషయం. అంటే తాగినోడికి చెప్పాలా, తాగినోడికి తెలియదు. నిన్న పాల్వంచి వెళ్తే నడి రోడ్ల మీద చేతులు ఇట్లా చాపి వెళ్తున్నాడు తాగిన ఆయన. వచ్చే లారీని ఏడబడతాడని చెప్పి అటు ఇటు చూస్తున్నారు. బండ్లంతా ఆగిపోయినాయి. ఆయన నడి రోడ్డు మీద ఉన్న సంగతి కూడా ఆయనకి తెలియట్లేదు. దయచేసి ఆలోచన చేయండి. ఆయన మత్తుడు, మనం మత్తులం కాదు కదా. మనకు దేవుడు సెన్స్ ఇచ్చాడు, మనకు దేవుడు మనస్సునిచ్చాడు, బుద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. నీకేమైనా ఇబ్బంది అయితే నా దగ్గరికి రా, మొరపెట్టు, చెప్పు, నేనున్నాను, నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఎవరండి ఇంత మాత్రం చెప్పేది నీకు? ఎవరు చెప్పగలరు? దయచేసి ఆలోచన చేయండి. హూ కెన్ లీడ్ యూ? నీకు నష్టం రాకుండా నిన్ను ఎత్తి పట్టుకోగలిగినటువంటి వారు ఎవరున్నారు అని అంటే ఒకే ఒకరు, యేసు క్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి మీ పని భారం అంతా యేసయ్య మీద చెప్పండి. మీ పనుల భారం అంతా యేసయ్యకు అప్పగించండి. మీ పని భారం అంతా ఆయనకు తెలియచేసినప్పుడు ఆయన మీ పక్షాన మరి సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితి ఎలా ఉంది? మన స్థితి ఎలా ఉంది? ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి
సర్వ సృష్టికి ఆది సంభూతుడాయెను. దేవునికి స్తోత్రం. ఆయన అదృశ్య దేవుని కుమారుడయ్యుండి, దేవుని స్వరూపి అయ్యుండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. దేవునికి స్తోత్రం. ఆది సంభూతుడు. సర్వ సృష్టికి ఆయన ఎవరండి? ఆది సంభూతుడు. నీ పత్తి చేను ఆయనకు తెలియదా? ఏమ్మా అడుగుతున్నది మిమ్మల్ని. మీ మొక్కజొన్న చేను ఆయనకు తెలియదా? ఆది సంభూతుడు కదా, సర్వశక్తిమంతుడు కదా. మీ శనగ చేను ఆయనకు తెలియదా? తెలుసా తెలియదా? ఏమండి, మీ వరి పొలం ఆయనకు తెలియదా? తెలుసా తెలియదా? మీరు ఇక్కడికి వచ్చి దేవుని శక్తిని నొంది మీ పొలాల్లో తిరుగుతూ ఉంటే ఎంత ఆశీర్వాదం తెలుసా అది? ఏమండి, రిబ్కా చూసినప్పుడు మొదటిసారి ఇస్సాకు ఎక్కడున్నాడటండి? చెప్పాలి. ఎక్కడ? పొలంలో ఉన్నాడు. పొలంలో ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? ధ్యానిస్తున్నాడని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడండి? ఎక్కడున్నాడండి ఇస్సాకు? పొలంలో ఉండి, పొలంలో ఆయన ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క శక్తిని ఆయన దేవుని పాట పాడుతూ, దేవుని గురించి మాట్లాడుకుంటూ, నడుచుకుంటూ ఆ పొలం అంతా తిరుగుతూ ఉంటే, అమ్మా మా యజమానుని పొలిమేరలకు మనం వచ్చాం అని ఎప్పుడైతే రిబ్కాతో చెప్పారా, అవునా ఇదిగో ఈ కనబడే భూమి అంతా మన యజమానుడిది, అబ్రహాముదే. అవునా, నిజమా? ఇదిగో ఈ పక్క అయిందే, ఆ పక్క అయిందే, మొత్తం అయిందేనమ్మా, ఇదిగో ఈ పంటలన్నీ ఆయనవేనంటే, సరే ఆయనయే కానీ ఆ నడిచే వ్యక్తి ఎవరు అని అడిగింది ఆమె. ఆ నడిచే వ్యక్తి ఎవరు అని అంటే అప్పుడు చెప్తున్నాడు, ఆయన నా యజమానుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎంబటే రిబ్కా ఏం చేసుకున్నదంటే ముసుకేసేసుకుంది. ఆయన గౌరవించాలి, ఆయనను ప్రేమించాలి. ఆయన పొలంలో తిరుగుతూ సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి ఆయన ధ్యానిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ధ్యానం ఎక్కడ? ఎంతమంది పొలాల్లో ప్రార్థన చేశారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను చెయ్యి ఎత్తమని చెప్పనులే, కానీ వెళ్ళినప్పుడల్లా ప్రభు నా పొలాన్ని దీవించు అని చెప్పి పాటలు పాడుకుంటూ ఎన్నిసార్లు మీ పొలంలో పనిచేశారు? ఏమండి, ఎన్నిసార్లు మీ పొలంలో దేవునికి మొరపెట్టుకున్నారు? నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా మొరపెట్టాలి, అడగాలి, వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ సంవత్సరం అయితే ఒక అద్భుతం. దసరా టైంలో వర్షాలు లేవు, అందరూ వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారు. మా పత్తి చేనుకి వెళ్ళి చూస్తే మొత్తం ఆకులన్నీ వాడిపోయి వికారంగా కనపడ్డది, మంచి పూత, కానీ ఏం లేదు, వర్షం లేదు. ఇక ఇటాటి తిరిగి అప్పులన్నీ గుర్తొచ్చినాయి, అన్ని సమస్యలు గుర్తొచ్చినాయి, చేసిన కష్టం గుర్తొచ్చింది. ఇది గనక దీవించబడకపోతే కష్టమే ప్రభు అని చెప్పి అప్పటికప్పుడు ఆ ఎండలో మోకరించి ప్రార్థన చేశాము. రెండో రోజు కల వర్షం వచ్చింది. దేవునికి స్తోత్రం. అతి పెద్ద వర్షం వచ్చి మా భూమినే కాదు అందరి భూములను తడిపింది. ఒక క్రైస్తవుడి ప్రార్థన ఆ గ్రామానికి మేలు, ఒక క్రైస్తవుడి ప్రార్థన ఆ చుట్టుపక్కల పొలాలకి మేలు, ఒక క్రైస్తవుడి ప్రార్థన ఆ ప్రాంతానికి దీవెన. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నావు నీవు? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీలో నిజంగా వెలుగుంటే, నీలో నిజంగా వెలుగు ఉదయిస్తే ఆయనతో మాట్లాడకుండా నీవు ఉండలేవు. నీలో నిజంగా వెలుగు ప్రకాశిస్తే దేవుని గురించి చెప్పకుండా నువ్వు ఉండలేవు. నీలో నిజంగా వెలుగు ఉంటే ఆ వెలుగుతో ఎల్లప్పుడూ నువ్వేం చేస్తావు? సంబంధం కలిగే ఉంటావు. నీలో నిజంగా వెలుగు ఉంటే నీ బ్రతుకుని ఏం చేసుకుంటావు? సరి చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? చీకట్లో విడిచిన షర్ట్, ఉతికిన షర్ట్ పక్క పక్కన పెట్టామనుకోండి, చీకట్లో ఇడిచిందో ఉతికిందో ఆయనకు ఎలా తెలుసు? పాతదో కొత్తదో ఆయనకు ఎలా తెలుసు? తెలియదు కదా. వెలుగులో ఉన్నప్పుడే ఆయన ఏం చేయాలి? ఉతికిన షర్ట్ని లోన పెట్టుకోవాలి, ఉతకని షర్ట్ని బయట పెట్టుకోవాలి, ఇల్లంతా శుభ్రం చేయాలి. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడండి? వెలుగున్నప్పుడే. దేవునికి స్తోత్రం.
నిన్ను నీవు శుభ్రపరుచుకోవాలి. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? వెలుగున్నప్పుడే. అవునా కాదా? అవునండి కాదా? ఈరోజు వెలుగు నీ మీద ఉంది. ఈ వెలుగు నాకు కాదులే అనుకుంటే గనక నీ అంత భ్రష్టమైనటువంటి వాడు ఇంకెవరు కూడా లేరు. దయచేసి వెలుగులో చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, చీకట్లో చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. చీకట్లో పనులకు మనకు సంబంధం లేదు, కానీ వెలుగులో చేయాల్సినటువంటి పనులు మనల్ని మనం జాగ్రత్త చేసుకోవటం, మనల్ని మనం సంరక్షించుకోవటం, యేసుక్రీస్తులో భద్రపరుచుకోవటం మనం చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితి? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. నువ్వు ఆయన మాట వినట్లేదు, నీ పొలం నీ మాట వినట్లేదు. అర్థమైందండి? అర్థమవుతుందండి లేదా? నువ్వు చేసిన ప్రయాస అంతా పొట్టుకే, అంటే గాలికే. నువ్వు ఎన్ని నాణ్యమైనటువంటి గింజలు మంచి కంపెనీ తీసుకొని వెళ్ళి వేసినా అవి ఏమైపోతున్నాయనంటే ఫలించలేకపోతున్నాయి. ఎందుకంటే నీలో ఉండాల్సినటువంటి శక్తి లేదు, నీలో ఉండాల్సినటువంటి భక్తి లేదు. పాత నిబంధన గ్రంథాల్లో చాలా చోట్ల కరువులు సంభవించాయి. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా అండి? దేవుని మాట వినకే, దేవునికి లోబడకే, దేవుని దగ్గరకు రాకే మనుషులు ఏం చేసుకున్నారనంటే కరువును కొని తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆ పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. కానీ నీవు నేను దేవుని స్తుతించాలి. ఎందుకంటే 3 పూటలు తినేటటువంటి ఆహారం దేవుడు మనకు చెప్పాలి, దేవుడు మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 పూటలు తినగలుగుతున్నాం. చారు, గంజు, పచ్చి పులుసు, అదేదైనా కావచ్చు. సమృద్ధి అయినటువంటి తిండి నువ్వు తింటున్నావు. ప్రపంచంలో 1 పూట తినేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 పూటలు తినేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు, 3 పూటలు తినేటటువంటి వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి పరిస్థితులు లోకంలో ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటే వారు వెలుగును అనుభవించేటటువంటి స్థితిలో వారు ఉండాలి. ఈరోజు దేవుడు గనక నిజంగా కోపించి గనక మనల్ని న్యాయం తీర్చినట్లయితే, ఏమండి, కోపించి గనక ఆయన మన లెక్క మనం కట్టాల్సి వస్తే మనం కరువుతో చచ్చిపోవాలా, అనారోగ్యంతో చచ్చిపోవాలా, ఏమండి, గాలి లేక చచ్చిపోవాలా, ఏమండి, తర్వాత ఇంత మంచి శరీరం లేక మనం చచ్చిపోవాలి. ఎందుకంటే ఇవన్నీ దేవుడిచ్చినవే. గాలి ఆయనదే, ఆరోగ్యం ఆయనదే, బ్రతుకు ఆయనదే, సమస్తం కూడా ఆయనదే. మనదేమీ లేదు, మనం కేవలం ఇది తొడుగు మాత్రమే. శరీరం అనేది ఏంటిదండి? ఆత్మకు తొడుగు మాత్రమే. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ తొడుగు సుఖం కోరుకుంటుంది ఈరోజు. ఈ తొడుగు మందిరానికి రానంటుంది ఈరోజు. ఈ తొడుగు దేవుడు ఎవరంటుంది ఈరోజు. ఈ తొడుగు దేవునికి వ్యతిరేకరమైనటువంటి కార్యం చేస్తుంది ఈరోజు. అసలు ఇది పోతే గనక ఏడైతాం మనం? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మనుషులందరూ కూడా సుఖభోగాల కొరకు ప్రయాసపడుతున్నారండి. దేని కొరకండి? చెప్పాలి. దేని కొరకు? దేని కొరకండి? చెప్పాలి అందరూ మంచిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. దేని కొరకండి? ఏమండి, బట్టతల వచ్చింది చాలా చోట్ల. పూణే ప్రాంతంలో ఏం జరిగిందంటే బట్టతల చాలామందికి ఉంది. ఆయన ఏం చేసిండంటే ఒక వార్త చెప్పాడు. ఏం వార్త అంటే అది, మీకు ఎవరికైనా మీ బట్టతల ఉందా, నా దగ్గరికి రండి, నేను తల మీద నూనె రాస్తాను, ఆ నూనె రాయంగానే మీకు ఫలిస్తుంది. ఆ నూనె ఖరీదు 20 రూపాయలు. చాలామంది లైన్లో విగ్గులోళ్ళు వెళ్ళారు, బట్టతల కల్లోళ్ళు వెళ్ళారు, అసలు ఇంకా కొంతమంది వెళ్ళారు. చాలామంది వెళ్ళి ఆ నూనె అక్కడ నిలబడటం, రాయించుకోవటం, ఒక దెబ్బ కొట్టించుకోవటం, రావటం. తప్పని కొడతాడు ఆయన నూనె రాసి. ఓ జనాలు పెద్ద జాతరట. వేరే రాష్ట్రాల గురించి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి చెప్పాలి? బట్టతల అంటే మనిషి కాదా అండి? ఏమండి, ఎవరు గుర్తించట్లేదా?
తెల్లెంటుకలు వచ్చినంత మాత్రం ఏమైద్దండి? నల్లయి ఉంటే ఏమైద్దండి? ఈ లేవు, కేవలం దీని కొరకే రాసి రాసి చివరికి అవి వస్తాయో రావో తెలియదు, కానీ ఇలా తిరుగుడికి డబ్బులు ఖర్చు, భయంకరమైనటువంటి దుర్వ్యాపారం జరుగుతుంది లోకంలో. ఇంకో చోట ముంబైలో ఏంటిది అని అంటే, మీకు 60 సంవత్సరాలు నిండినయా, మళ్ళీ మీరు 25 కావాలనుకుంటున్నారా, మా దగ్గరికి రండి, 70 లక్షలు కట్టండి, మీకు మేము 25 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వారమై మీ వయస్సును రిటర్న్ చేస్తామని అంటే అక్కడ కూడా వెళ్ళారు చాలామంది. 3 అంటే స్టాండ్ పట్టుకుని వెళ్ళేటోళ్ళు కొంతమంది, తర్వాత కర్ర ముసలి స్టిక్ పట్టుకుని వెళ్ళేటోళ్ళు కొంతమంది, వీల్ చైర్ల మీద వెళ్ళేటోళ్ళు కొంతమంది, డబ్బులన్నీ తీసుకున్న వాళ్ళు జంప్ అయ్యారు. వీళ్ళకి అన్ని అప్పులు మిగిలినాయి. ఏమన్నా అసలు మనుషులకి ఏమైనా బుర్ర ఉందంటారా? ఎక్కడో ఏదో జరుగుతుందంటే ఎక్కడి నుంచే పరిగెత్తకపోతే ఏమైందండి? అంటే బ్రతుకు మీద ఎంత ఆశ ఉంది? అయ్యా నాకు ఇంత మంచి బ్రతుకునిచ్చినందుకు, మంచి బిడలనిచ్చినందుకు, మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు, మంచి భర్తనిచ్చినందుకు వందనాలని చెప్పాల్సింది పోయి ఇంకా 60లో కూడా వాళ్ళు ఏమవుతారట అండి? 20 అవుతారట. 60లో కూడా ఏమవుతారండి? మీరు అవ్వకండి దయచేసి. వయస్సు ఇవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఏ మనుష్యుడు మీరు వయస్సును రిటర్న్ చేయలేడు, గుర్తుపెట్టుకోండి బాగా. ఏమండి, ఎవరు కూడా చేయలేరండి. దయచేసి జాగ్రత్త. అలా అనుకుంటే సంపన్నమైనటువంటి వాళ్ళే అవ్వాల్సింది, కానీ అవ్వట్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఇలా అనేక రకాలైనటువంటి సర్వ సృష్టి అనేటువంటి ఆయన సృష్టిని నాశనం చేసేటటువంటి మనిషి ఈరోజు ఉన్నాడు. దయచేసి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను పోషించగలను, నేనే నిన్ను సంరక్షించాను, నేనే నిన్ను భద్రపరిచాను, నేనే నిన్ను కాపాడాను, నేనే నిన్ను ఆయుష్కాలాన్ని ఇచ్చి నిలబెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరము అట్టి విషయమై తెలుసుకొని క్రీస్తు కొరకు నమ్మకమైనటువంటి బిడలుగా మనం ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎలాంటి స్థితిని మనం కలిగి ఉన్నాం, క్రీస్తును కలిగి ఉన్నామా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మీ హృదయాలను మరి మార్చుకునవలసిందిగా మరి ప్రభువారు కోరుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాటను చూసి ముగించుకుందాం. ఆ 40వ సంకీర్తన 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ఈరోజు దేవుని ఎదురు చూస్తే ఏమండి, మీ జీవితంలో కనుక వెలుగుంటే నూతన బలం, మీ జీవితంలో ఆయన కాంతి, ఆయన తేజస్సు కనుక నీ మీద ఉంటే నీవు నూతన శక్తిని పొందుకొని దేవుని కార్యాలకు మీరు ఎలా ఉంటారనంటే పక్షిరాజు యవనం వలె పైకి ఎగురుదురు. దేవునికి స్తోత్రం. పక్షిరాజు యవనం వలె పైకి ఎగురుతూ ఉన్నతమైనటువంటి స్థితిని మీరు కలిగి ఉంటారు. దయచేసి ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాయాలు దేవుడు వారికి నేర్పించినటువంటి పద్ధతులను వారు మరిచిపోయి శాపాన్ని, పాపాన్ని, చీకటిని వారు కొని తెచ్చుకున్నారు. ఈరోజు ఈ సంవత్సరాంతంలో ఉంటున్నటువంటి మనము ఎలాంటి జీవితం అనేది? యెహోవా కొరకు ఎదురు చూస్తే గనక
నీ జీవితంలో నూతన బలము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం. ఆయన మహిమేమో నీ మీద ఉదయిస్తే నువ్వేమో లోకంలో పనికిరాని చోట్ల, తిరగరాని చోట్ల, ఉండకూడాల్సిన చోట్ల ఉంటూ దేవునికి అపకీర్తి తెస్తున్నారా? దయచేసి ప్రియా సంగమా ఆలోచన చేసి మీ స్థితి, మీ బ్రతుకు మార్చుకునవలసిందిగా ప్రభు నామంలో కోరుతున్నాం. మీరు దేవునిలో ఉండి ఏ పని చేసినా అది దీవించబడుతుంది. దేవుడు లేకుండా మీరు ఏ పని చేసినా అది దీవించబడదు. అవసరాలకి ఆయన్ని వాడుకోకండి, అవసరాలకి దేవుణ్ణి వాడుకొని విడిచిపెట్టకండి. అది పాపం, తప్పు. కాబట్టి దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, ఈ సంవత్సరాంతంలో ఉంటున్నటువంటి మీరు, దయచేసి మీ కుటుంబాలను సరిచేసుకుంటూ యేసు క్రీస్తు సముఖంలో పరిపూర్ణమైనటువంటి కుటుంబంగా మిమ్మల్ని మీరు నిలుపుకోవలసిందిగా ప్రభు నామంలో ఈ 2024 సంవత్సరం 29వ తారీఖున 12వ నెలలో మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ నీ చేతి ఎత్తి పట్టుకోండి ప్రభువా. ఇదిగో వాస్తవానికి మా పనులు మాయే అనుకుంటున్నాం, కానీ మీరు వాటిలో లేరనేది మేము గుర్తించాం. కానీ ఇక్కడి నుంచి అయినా మా జీవితాల్లో ప్రభువా మిమ్మల్ని కలిగి, మీ వెలుగుని కలిగి, మీ ఉదయకాంతిని కలిగి ప్రభువా, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము మేము పొందుకునేటటువంటి భాగ్యం, నూతన శక్తిని, నూతనమైనటువంటి దినమును మేము పొందుకుంటూ నీ సన్నిధానంలో ఉన్నతమైనటువంటి స్థితుల్లో మమ్మల్ని, మా కుటుంబాలు మీరు ఉంచి కాపాడమని, వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.